హాయ్ అండి. మనం క్యూ ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ చేద్దామండి. చేసిన తర్వాత మనము ఆప్షన్లని వాలెట్ అనేది ఆప్షన్ అనేది టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మీరు ఇంతకుముందు క్యూ లైఫ్ అన్నీ పంపించినవి ఉన్నాయి కదండి, అది చూసుకోవడానికి ఇక్కడ స్పీడ్ వాలెట్ ఉంది, కమిషన్ వాలెట్ అనేది టచ్ చేయాలి. ఇంతకుముందు పంపించినవి ఉన్నాయి కదా, ఇప్పుడు స్టేకింగ్ కాయిన్ ఉంది కదా 0.45 దానికి ఎదురుగా బ్లూ టిక్ ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం 0.45 వేసి సబ్మిట్ నొక్కాలి. కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సక్సెస్ఫుల్ అయింది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ ట్రేడింగ్ అనేది టచ్ చేసిన తర్వాత కాయిన్ స్వాప్ దాని మీద టచ్ చేసి ఐఎస్డిటీనా ఎస్ఐఎస్డిటీనా అనేసి అడుగుతుంది. ఎస్ఐడిటి డి కాయిన్గా మార్చుకుంటున్నాం. మార్చుకోకుండా ఐఎస్డిటీలు ఉంచుకుంటే అవి వేస్ట్ అయిపోతాయి. కంపల్సరీగా మార్చుకోవాలి, త్వరగా మార్చుకోవాలి. ఈ నెల 15 తారీఖు వరకే ఉంది. ఇక్కడ మరలా 0.45 వేస్తే మళ్ళీ ఇక్కడ కింద ఆప్షన్ ఇస్తారు కన్ఫర్మ్ స్పాట్. ఇంతకుముందు క్యూ ఎక్స్చేంజ్లో ఎలాగైతే మనము కాయిన్స్ ఎలాగైతే స్వాప్ చేసుకున్నామో దీంట్లో కూడా అలాగే. ఇప్పుడు ఎక్కడ వస్తుందో చూద్దాం. డాష్బోర్డ్ తర్వాత వాలెట్ ఓపెన్ చేసి కాయిన్స్ వచ్చాయా రాలేదా చూద్దాం. చూడండి, ఇక్కడ కాయిన్స్ వచ్చాయి. రీఫ్రెష్ చేశాను, ఓపెన్ అవ్వట్లేదు. డి కాయిన్ చూడండి, ఇక్కడ వచ్చేసింది. ఫస్ట్లోనే చూడండి 0.675 వచ్చింది. ఇలాగే అన్నీ చేసుకోవాలి. చేసుకోకపోతే మీ కాయిన్స్ కనిపించవు. యూఎస్డిటీలు ఏమాత్రం ఉంచుకోకూడదు. ప్రతి ఒక్కటి స్వాప్ చేసుకోవాలండి. ఓకేనండి.